శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం మెయిన్ రోడ్ కోటపాడు మండలం అనకాపల్లి డిస్ట్రిక్ట్లో ఉంది. ఇది దేవాలయం తాలూకా ముఖద్వారం అండి. ఈ ముఖద్వారంలో పార్వతీ పరమేశ్వర్లు, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి వీరి విగ్రహాలు మనకి ఎంట్రన్స్లోనే కనిపిస్తాయండి. ఇది దేవాలయం అండి. ఇది ధ్వజస్తంభం. ఈ మధ్యనే ఈ దేవాలయానికి రంగులు వేయడం వల్ల ఎంతో కలకలలాడుతూ ఉందండి. ఈ దేవాలయం అంతా కూడా సువిశాలమైన ప్రదేశంలో నిర్మించారండి. ఆనాటి ఆలయ ధర్మకర్తలైనటువంటి భీమన్న గారు, కిష్టప్ప పాత్రుడు గారు వీరి ముగ్గురు కలిసి ఈ దేవాలయానికి స్థలాన్ని విరాళంగా ఇవ్వడం జరిగిందండి. ఆ ఇచ్చిన స్థలంలోనే ఈ దేవాలయం 11/2/2004లో ఈ దేవాలయం నిర్మించడం జరిగింది. అదే సంవత్సరంలో వినాయక స్వామి విగ్రహాన్ని, అలాగే రామలింగేశ్వర స్వామి విగ్రహాన్ని, దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠింపడం చేయడం జరిగిందండి. ఇప్పుడు మన వినాయక స్వామి విగ్రహాన్ని చూద్దామండి. తలుపులు వేసి ఉన్నా సరే మీకు నేను ఇది వినాయక స్వామి అండి. చూడండి ఎంత చక్కగా ఉన్నారో వినాయక స్వామి. అలాగే వెనకాతల మకర తోరణం చాలా బాగా తయారు చేశారు. ఈ వినాయకుడికి నిత్యము పూజలు చేయడం వల్ల మంచి చదువులో బాగా రాణిస్తారండి. విద్యాబుద్ధిలో రాణిస్తారు. ముఖ్యంగా బుద్ధి వస్తుంది. ఇది నందీశ్వరుడు అండి. శివునికి ఎదురుగుండా ఇప్పుడు ఎల్లప్పుడూ ఉంటాడు. ఇది శ్రీ రామలింగేశ్వర స్వామి అండి. ఈ స్వామికి ప్రతి సోమవారం పూజలు చేయడం వల్ల మన మనసులో కోరికలన్నీ తీరి ఎంతో హాయిగా ఉంటుందండి. ఇటువంటి దేవాలయం ఇది మాణిక్యాంబాదేవి. అలాగే ఆవిడ వెనకాతల మకర తోరణం చూడండి ఎంత అద్భుతంగా తీశారో. ఇది దేవాలయం తాలూకా పరిసర ప్రాంతాలండి. ఈ మధ్యనే రంగులు వేయడం వల్ల ఈ దేవాలయం ఎంతో శోభాయమానంగా వెలుగుతోందండి. ఆ ఊరు గ్రామ ప్రజలందరూ కూడా సమిష్టిగా కలిసి ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగిందండి. ఈ దేవాలయానికి చైర్మన్గా పైల సీతనాయుడు గారు వ్యవహరిస్తున్నారండి. వారి ఆధ్వర్యంలో ఎన్నో మంచి కార్యక్రమాలు జరుగుతూ వస్తున్నాయి. ఇది అయ్యప్ప స్వామి దేవాలయం. కిందన వినాయక స్వామి, ఇటుపక్కల కుమారస్వామి, మీదన అయ్యప్ప స్వామి ఉంటాడండి. ఇది తలుపులు వేసి ఉండడం వల్ల నేను మీకు చూపించలేకపోయాను. చాలా అత్యంత అద్భుతంగా కట్టారు ఈ దేవాలయం. ఈ మధ్యన రంగులు వేయడం వల్ల కూడా తలతల మెరిసిపోతూ ఉంది. చూశారు కదా, చాలా బాగుంది. కోటపాడు. ఇది సుబ్రహ్మణ్య స్వామి అండి. రావి చెట్టు కింద ఉంది. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేసినట్టయితే చదువులోని పిల్లలు బాగా రాణిస్తారండి. అలాగే సంసార చిక్కులు ఏమైనా తొలుగుతాయండి. రావి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణాలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయండి. ఇవి నవగ్రహాలు. ఈ నవగ్రహాలకు పూజ చేయడం వల్ల మన జాతక చక్రంలో ఏవైనా దోషాలు ఉంటే తొలుగుతాయండి. ఈ మధ్యన కూడా కట్టారు, చాలా బాగా కట్టారు. ఈ దేవాలయం అంతా కూడా అంత బాగా నిర్మించారు. ఇది పరమశివుడు అండి. ఈ సృష్టికి స్థితి లయ కారకుడైనటువంటి ఈ పరమశివుడు యోగముద్రలో ధ్యానం చేస్తున్నట్లుగా ఉంటుందండి. మెయిన్ ఎంట్రన్స్లోనే ఈ స్వామివారిని చూస్తే మనకి 2 కళ్ళు చాలు. అత్యంత అద్భుతంగా ఈ విగ్రహాన్ని తయారు చేశారు. ఈ ఊరి ప్రజలు అందరూ కూడా సమిష్టిగా కార్తీక మాసంలో పూజలు, నిత్య పూజలు కూడా చాలా చక్కగా జరుగుతాయండి. అదండి ఈ దేవాలయం గొప్పతనం.